నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సైనిక జనరల్ పై అనుమానం, చైనా అధ్యక్షుడి అనుమానం నిజమేనా? చైనా మిలిటరీలో ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా జనరల్ గురించి చర్చలు ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారుతున్నాయి? చైనా అధ్యక్షుడి నమ్మకానికి ముప్పు ఉంటే ఇండియా ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? ఇండియాకు ఆ జనరల్కు ఉన్నటువంటి లింక్ ఏంటి? అసలు చైనా భారత్ చుట్టూ ఏం జరుగుతుంది? చైనా డూప్లికేట్ తయారీకి పెట్టింది పేరు. అయినా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీ కలిగిన దేశం. ఉత్పత్తి రంగంలో గణనీయమైన పురోగతి సాధించిన చైనా ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. జిన్పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక ఆర్థిక ప్రగతి మరింత వేగం పుంజుకుంది. ఇప్పుడు చైనా కూడా అగ్రరాజ్యానికి ధీటుగా సైనిక శక్తిని పెంచుకుంటూ విస్తరిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక శక్తి చైనాది. తాజాగా ఓ అత్యున్నత స్థాయి మిలిటరీ నాయకుడిపై చైనాకు అనుమానాలు తలెత్తాయి. 75 ఏళ్ల జాంగ్ కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్. జిన్పింగ్ నేతృత్వంలోని ఈ వ్యవస్థ చైనా సైన్యంపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. పొలిట్ బ్యూరో సభ్యుడైన ఆయన తండ్రి పార్టీ వ్యవస్థాపక నాయకుడు. 1968 నుంచి సైన్యంలో సేవలు చేసిన అనుభవజ్ఞుడు. సాధారణ రిటైర్మెంట్ వయసు దాటినా పదవిలో కొనసాగాడు. అయితే ప్రపంచంలో అత్యంత రహస్యంగా పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది చైనా పాలనా యంత్రాంగమే. అక్కడ మాటల కన్నా మౌనం చాలా డేంజర్. బీజింగ్ లో నెలకొన్న మౌనం ఒక పెద్ద అనుమానానికి దారితీస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఒక అత్యంత కీలకమైన సీనియర్ సైనిక జనరల్ అకస్మాత్తుగా ప్రజా జీవితానికి దూరమయ్యాడు. ఎక్కడా ప్రకటన లేదు, ఎక్కడా వివరణ లేదు. కానీ ఈ మౌనం వెనక జిన్పింగ్ నమ్మకానికి ముప్పుగా మారిన జనరల్ ఎవరనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైనా రాజకీయాల్లో ఒక ప్రత్యేక నమూనా ఉంది. ఎవరైనా సమస్యల్లో పడితే మొదట వారు కనిపించకుండా పోతారు. తర్వాత వారి పేరు వార్తల్లో కనిపించదు. చివరికి అవినీతి కేసు బయటపడుతుంది. ఇప్పటి జనరల్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. సైనిక సమావేశాల్లో లేరు, పార్టీ కార్యక్రమాల్లో లేరు, అధికారిక ఫోటోల్లో లేరు. ఇది సాధారణ బదిలీ కాదు. దీన్ని మెడికల్ లీవ్ గా అనుకోవడానికి లేదని, దీన్ని చైనా వ్యవస్థలో పొలిటికల్ డెత్ కు ముందు వచ్చే దశ అని అంటారు. అంటే వ్యవస్థ అతన్ని నిశ్శబ్దంగా తొలగిస్తుంది. ఇక్కడ అతిపెద్ద మార్పు ఏంటంటే సైన్యం పాత్ర. ముందు సైన్యం పార్టీకి విధేయంగా ఉండేది. ఇప్పుడు సైన్యం నేరుగా జిన్పింగ్ కు విధేయంగా ఉండాలి. ఆయన విధేయంగా లేని కారణంగా గత 10 ఏళ్లలో అనేక మంది టాప్ జనరల్స్ తొలగించబడ్డారు. ఈ తాజా ఘటన జిన్పింగ్ భయాన్ని మరోసారి బయటపెడుతోంది. ఈ జనరల్ ఎవరనే విషయానికి వస్తే సాధారణ అధికారి మాత్రం కాదు. చైనా సైనిక వ్యూహంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తైవాన్ ఆపరేషన్లు, న్యూక్లియర్ డిటరెన్స్ మరియు అత్యంత కీలకంగా వెస్టర్న్ థియేటర్ కమాండ్ అంటే భారత్ సరిహద్దుకు బాధ్యత వహించే కమాండ్. లద్దాఖ్, అరుణాచల్, టిబెట్, భారత్తో సహా భారత్తో చైనా ఘర్షణ అన్నిట్లో ఈ కమాండ్ పాత్ర కీలకం. అలాంటి వ్యక్తిపై అనుమానం భారత్ను సైతం ప్రభావితం చేస్తుంది. అసలు జిన్పింగ్ ఎందుకు నమ్మకం కోల్పోయాడు అనే విషయానికి వస్తే ఈ జనరల్ చుట్టూ బలమైన సైనిక నెట్వర్క్ ఉంది. కొంతమంది అధికారులు అతన్ని వ్యూహాత్మకంగా ఎక్కువగా నమ్మేవారు. చైనా పాలనలో ఇదే అతిపెద్ద నేరం. జిన్పింగ్ కు దీని కారణంగా భయం ఏర్పడింది. ఎక్కడ సైన్యంలో రెండో గ్రూప్ ఏర్పడుతుంది, అది అతన్ని కంట్రోల్ చేస్తుందనే భయంతో ఉన్నారు. అందుకే అవినీతి ఆరోపణలతో అతన్ని తొలగించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చైనా సైన్యంలో అంతర్గత కలకలం ఉన్నప్పుడు బయట ఉద్రిక్తత పెంచటం పాత వ్యూహం. గల్వాన్ తర్వాత చైనా ఇదే చేసింది. లోపల అసంతృప్తి, బయట దూకుడు. వెస్టర్న్ థియేటర్ కమాండ్లో నాయకత్వ అనిశ్చితి అంటే ఎల్ఏసీ వద్ద అంచనా వేయలేని పరిస్థితి. ఇది భారత భద్రతకు స్పష్టమైన హెచ్చరిక. సైన్యం బలహీనంగా ఉండటం ఒక రకం ప్రమాదం, కానీ అస్థిరంగా ఉండటం అంతకంటే పెద్ద ప్రమాదం. ఫీల్డ్ కమాండర్లు తప్పు చేస్తే తొలగిస్తారన్న భయంతో అకస్మాత్తు నిర్ణయాలు తీసుకుంటారు, లేదా తమ విధేయత నిరూపించుకోవడానికి దూకుడు చర్యలు చేపడతారు. ఎల్ఏసీ వద్ద ఒక్క చిన్న పొరపాటు కూడా ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు చాలా మందికి ఓ అనుమానం రావచ్చు. తైవాన్ అంశం భారత్కు ఎలా సంబంధం?
అయితే ఇక్కడ చైనా వ్యూహం స్పష్టంగా ఉంటుంది. తైవాన్పై ఒత్తిడి పెరిగిన ప్రతిసారి భారత్ సరిహద్దుల్లో కూడా టెన్షన్ పెరుగుతుంది. ఇలా చేస్తే భారత దృష్టి విభజించబడుతుంది. అమెరికా భారత్ సమన్వయం బలహీనపడుతుంది. ఇప్పుడు చైనా సైన్యంలో శుద్ధులు జరుగుతున్నాయి. అంతర్గత అస్థిరత నుంచి దృష్టి మళ్లించేందుకు బయటి శత్రువును చూపించడం చైనాకు ఏం కొత్త కాదు. అయితే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. వీరి హెచ్చరిక ఒక్కటే, నాలో మార్పులు నెమ్మదిగా కనిపిస్తాయి, కానీ ప్రభావం అకస్మాత్తుగా ఉంటుంది. ఎవరు తొలగించబడతారు అన్నది కాదు, ఎందుకు తొలగించబడ్డారు అన్నదే రాబోయే వ్యూహానికి సంకేతం. అందుకే డిప్లొమసీతో పాటు సైనిక అప్రమత్తత కూడా అవసరం. అయితే ఇది ఒక్క జనరల్ కథ కాదు. ఇది చైనా పాలనలో నమ్మకం భయం మధ్య నడుస్తున్న పోరు. జిన్పింగ్ శక్తిని కేంద్రీకరిస్తున్న కొద్దీ వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతోంది. ఆ అనిశ్చితి ప్రభావం తైవాన్ వరకే కాదు, లద్దాఖ్ వరకు చేరుతుంది. అందుకే ఎల్ఏసీ వద్ద మౌనం కనిపించినా భారత్ అప్రమత్తత తగ్గించకూడదు. ఎందుకంటే చైనా మౌనం ఎప్పుడూ శాంతి సంకేతం కాదు. కాబట్టి భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.